మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. సో అది ఫస్ట్ ఫంక్షన్ అఫిషియల్గా శిల్పకళా వేదికలో చంద్రబాబు గారిని వాళ్ళందరినీ పిలిపించి అప్పుడు సీఎం ఆయన హరికృష్ణ గారిని కూడా పిలిపించి ఫస్ట్ డయాస్ మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూర్చోబెట్టి ఫంక్షన్ చేసింది ఎన్టీఆర్కి మొట్టమొదటి ఫంక్షన్ అది. అంతేనా? ఫ్యామిలీ కలిపింది కూడా అప్పుడేనా? అప్పుడు కలపడం ఏంటి, అప్పుడు కలిసి ఉన్నారో లోపల ఏంటి, బట్ అఫిషియల్గా పబ్లిక్లో ఒక స్టేజ్ మీద హరికృష్ణ ఈయన్ని కలిపి దండేసింది ఆ ఫంక్షన్. ఎన్టీఆర్ని హరికృష్ణ గారిని హరికృష్ణ ఇద్దరు కలిపి తండ్రి కొడుకులుగా దండేసింది, ఇద్దరిని సన్మానించింది అప్పుడు. ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు కదా? చాలా హ్యాపీ. అసలు ఫస్ట్ ఎన్టీఆర్తో మేము పాలకుల్లో షూటింగ్ చేస్తున్నాం అల్లరి రాముడిది. అది అప్పుడు రిలీజ్ అయింది సినిమా, సూపర్ హిట్ అయింది. మేము షూటింగ్లో ఉండగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిన తర్వాత ఏవైనా బాలయ్యబాబు తోటి ఎన్టీఆర్తో ఫోన్ మాట్లాడించాలి. అప్పుడు దాకా మాటలు ఇప్పుడు లేవు, బాలకృష్ణ లేదు, ఎప్పుడు లేదు, ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడకపోతే అప్పుడు మాట్లాడేద్దామంటే ఓ రోజు నైటు తనే అతను తారకే అనేవాడు, బాబాయ్ చేత మాట్లాడాలి, వస్తే బాగుండు, మంచి హిట్ అయింది కదా, ఇతను బ్లెస్సింగ్స్ ఇస్తే బాగుంటుంది కదా అనే దాంతో అనుకుని బాలయ్య బాబుకి ఫోన్ చేశాను నేను. బాబు ఇక్కడ షూటింగ్లో ఉన్నాం పాలకొల్లో. బాలయ్య కూడా పాలకొల్లు షూటింగ్ వచ్చాడు అప్పుడు. మేము కృష్ణబాబు పాలకొల్లు చేసాం షూటింగ్. షూటింగ్లో ఉన్నాం బాబు, ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా, కంగ్రాట్ చెప్తే బాగుంటుంది కదా బాబు. ఉన్నాడా అక్కడ అన్నాడు, ఇక్కడ ఉన్నాడు బాబు, ఈ అడుగు ఫోన్ అన్నాడు. వెంటనే సడన్గా ఫోన్ ఇస్తే కంగ్రాట్స్ అది ఇది అంటే ఇక 2 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత అయిపోయాక ఈ తారక ఏడుపు అనమాట, ఒళ్ళో పడుకుని ఏడ్చేసి నాకు కూడా కళ్ళంటి నీళ్ళు అంటే ఒక చిన్నపిల్లలాగా, ఇది గోపాల్ కూడా ముగ్గురు కూర్చుని ఏంటో అసలు ఏదో ఫ్యామిలీ మెంబర్స్ లాగా. తర్వాత నుంచి ఇంకా అతను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అక్కడి నుంచి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ. తర్వాత మా సినిమా ఆడటం, 100 days ఫంక్షన్గా అందరినీ పిలవటం, స్టేజ్ మీద అందరినీ ఒక ఇది చేయటం, ఇదంతా ఇదప్పటికి బాగా అది. కానీ ఫ్యామిలీ అంతా ఒకటిగా కలిసి ఉంది చాలా రోజుల వరకు. హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత ఒక ఫంక్షన్కి ఏదో అటెండ్ అయ్యారు, మీ ఫ్యామిలీకి నేనున్నాను, నాన్న పొజిషన్లో నేనున్నాను అని చెప్పేసి. ఇటు పక్క కళ్యాణ్ రామ్, ఇటు పక్క ఎన్టీఆర్, మిడిల్లో బాలకృష్ణ గారు, ఆ కథానాయకుడు మహానాయకుడు సినిమా టైంలో. ఆ తర్వాత నుంచి బాలకృష్ణ గారు అంటే ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ ఎంత దగ్గర అవుదామని చూస్తున్నా కానీ ఫంక్షన్స్లో కనపడుతూనే ఉంటుంది కదా, ఫ్యాన్స్ కామెంట్స్ కానీ లేకపోతే మనం చూస్తున్నప్పుడు కూడా అనిపిస్తుంటుంది. ఎంత దగ్గర అవుదామని ట్రై చేస్తున్నా కానీ ఫ్యామిలీ అవాయిడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే కనపడుతుంది అని కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. ఎందుకు మళ్ళీ అంత గ్యాప్ క్రియేట్ అయ్యింది అంటే వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్ కదండి. ఈ మధ్య నాకు అంత కంటిన్యూగా ఎన్టీఆర్ని కలవటం జరగట్లా ఈ మధ్యకాలంలో. నాకు తెలిసి ఈ 7-8 ఏళ్ళ నుంచి తారక్ నేను ఎక్కడో ఒక ఫంక్షన్లో కలవటం తప్ప ఇక అక్కడ మనం కలిసింది లేదు. సో అందువల్ల వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏంటి అనేది ఏ రోజు మళ్ళీ మా అబ్బాయి కలుస్తున్నాడు. వాళ్ళు ఎక్కడో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి షూటింగ్ లేనప్పుడు వాళ్ళందరూ నైట్ కూర్చుంటారు, వీళ్ళంతాను సరదాగా కలుస్తాడు తప్ప మనకి ఇంటర్నల్ మ్యాటర్ మనకి సంబంధం లేదు, మనకు తెలియదు కూడా. దాని గురించి మాట్లాడలేదు ఎప్పుడు. తర్వాత మరి మాట్లాడేద్దాం ఫోన్లో అయినా లేకపోతే కలుపుదామని ఎందుకు, వాళ్ళంతా ఒకటి అయిపోయిన తర్వాత మనకి ఎందుకండి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అప్పుడు వేరు, బిగినింగ్ డేస్లో వేరు, తర్వాత అతను స్టార్ అయిన తర్వాత అందరూ బాగానే ఉన్నారు కదా, బాగున్నప్పుడు మనకెందుకు, మనం బచ్చాగాలం ఇప్పుడు. అప్పుడు స్టేజ్ వేరు, తర్వాత స్టేజ్ వేరు. ఓకే. సో అందువల్ల ఇంకా వాళ్ళు మనం ఏదో పొడి చేద్దాం, మనం ఏదో చేసేద్దాం అంటానికి ఇప్పుడు మనం అంతే కదా. వాళ్ళ అతనికంటూ ఒక స్ట్రేచర్, అతనికంటూ ఒక బ్రాండ్ వచ్చేసింది కదా. అఫ్కోర్స్ ఇంకొచ్చినప్పుడు మిగతా వాళ్ళతో పని ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు మనం ఎవరు. ఇప్పుడు ఫోన్లో కూడా మాట్లాడతా? లేదు అస్సలు లేదు. ఎన్ని ఇయర్స్ అయింది మాట్లాడేంటి? నేను తనతో మాట్లాడి నాకు తెలిసి 10 years, more than 10 years. మోర్ దెన్ 10 years. కొంచెం పెద్ద స్టార్ అయిన తర్వాత లేదు. నేను అలా వెళ్ళలేదు, దూరం అయిపోయింది. నేను వెళ్ళి కలవటం కానీ ఇది కానీ లేదు అసలు. కలవటం కానీ బర్త్డేలకు విష్ చేయటం కానీ మీ బర్త్డేకి విష్ చేయడం లేదు. ఓకే. అంత స్ట్రాంగ్గా అంత ఎమోషనల్గా ట్రావెల్ అయినారు కదా ఒక ఫ్యామిలీ లాగా. అంటే ఇప్పుడు తన పాత ఫ్రెండ్స్ కూడా ఎవరిని మర్చిపోలేదు, రాజీవ్ కనకాల, రాఘవ, ఇప్పుడు అతనిది మేము ఎక్కడ వైజాగ్ దగ్గర విజయనగరం దగ్గర షూటింగ్ చేసాం ఎన్టీఆర్ తోటి. ఆ షూటింగ్ టైంలో అక్కడ అతను బర్త్డే
బర్త్డే జరిగింది ఓ రోజు. ఆ రోజు షూటింగ్లో ఉండగా బర్త్డే జరిగితే మొత్తం ఎంటైర్ యూనిట్ అందరికీ బట్టలు తెప్పించి అతని చేతుల మీదుగా అందరికీ ఇప్పించే యూనిట్కి అందరికీ అతని బర్త్డే పార్టీ కింద. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.